హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. ఏం అప్పుడప్పుడు క్లాస్ వినకుండా అప్పుడప్పుడు జాయిన్ అయ్యి చక్కగా పోతా ఉండవు, వినకుండా ప్రాబ్లం నేర్చుకోకుండా. సార్ రేపు ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేస్తావు? క్లాస్ వినకుండా ప్రాబ్లమ్స్, నువ్వు ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ ఇది. ప్రాబ్లమ్స్ వినకుండా ఫస్ట్ లోనో లాస్ట్ లోనో జాయిన్ అయ్యేసి నమస్కారం పెట్టేసి అటెండెన్స్ పడేసి వెళ్తాయి. ఓకే సార్ అట్లా లేదు సార్. ఇంకేం చేస్తాం మరి అయితే. ఎక్కడ నువ్వు బెంగళూరులో ఉండేది? సార్ బెంగళూరులో సార్. టౌనేనా సిటీనేనా? సార్ ఇది కేఆర్పురం సార్. సరే సరే. ఏం లేదు, కొత్త ల్యాప్టాప్ ఒకటి తీయాలి. మరి విషయం చెప్తాను నీకు. షాపులో ఎన్ని గంటల దాకా తీసుకుంటున్నాయి బెంగళూరులో? సార్ ఇప్పుడంతా ఫుల్ సార్. 6, 7 వరకు ఉన్నాయి సార్. 6 వరకు ఉన్నాయి సార్. ఈవినింగ్ 6 వరకు. 6 వరకు ఉన్నాయి సార్. ఉండడం లేదా? నైట్ 6 క్లోజ్ చేస్తారా? సార్ 6 లేకపోతే 7 అట్లా క్లోజ్ చేస్తారు సార్. 6 అని చెప్పినారు, 7 వరకు ఉంటారు సార్. సరే సరే ఓకే. స్వాతి పాటు జాయిన్ అవ్వలేదు ఇంకా. కొంచెం వెయిట్ చేయండి, ఇంకా ఎవరు జాయిన్ అవుతారు. హలో ఉండండి మా, ఇంకా ఎవరిని జాయిన్ అవుతారని చూద్దాం. ఇంకేం పరిచయాలా? కంటికి కనబడుతున్నారు. ఎట్లా వచ్చినారా? అదే కదా ఇక్కడ 400 లేదా ఫస్ట్ క్లాస్. తీసుకోవాలి ఈరోజు. అదే బెంగళూరు హలో తీసి నాకు 100 చేసిన 100 ఎట్లా వస్తుంది నీకు? నాకు తెలుగుతుంది, నీకు అప్లోడ్ చేస్తే తెలుగుతుంది. అయినా నాకు ఏ క్రెడిట్ వచ్చేసి 100%. ఎన్ని క్లాసులు? 26 క్లాసులు, 26 అలవాటు. 26 వచ్చిన రోజు నుంచి మధ్యలో గ్యాప్లు చూసుకుని ఈ రోజు పెట్టా.
బి వచ్చింది. మిగతా అన్ని పెట్టేసి పాత కూడా పెట్టేసి అది ఎప్పుడు డౌన్లోడ్ చేస్తుంది మనం 5వ తారీఖు నుంచి పెడతాను. 5వ తారీఖు నుంచి 5/6 పెట్టలే నేను. ఇప్పుడు పెట్టా 100% వచ్చింది నాకు. అవునా వ్యవహారం అట్లా చేస్తేనే కదా నాకు 100% ఎంత మేడం. వీడియో రికార్డ్ ఉంది కూడా. హలో, మనం ఏం చేస్తాం టైం కలిసి రావాలంటే మొత్తం 100% ఫోటో ఉంటాయి. హలో, ఎవరు మా రాధిక? సరే, తులసి కుమార్. సార్ చెప్పండి సార్.
హలో 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 రైట్. హలో మా ఉన్నారమ్మా? ఏం హలో వినొస్తుంది మా వాయిస్? హలో 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 సార్ వినిపిస్తాను సార్. వెరీ గుడ్ తరుణ్ కుమార్. రైట్. సో చూడండిమ్మా, మీకు ఒక ప్రాబ్లం పెట్టాను ఇప్పుడు, తెలుగు మీడియం ప్రాబ్లం ఒకటి. వాయిస్ క్లారిటీ లేదు సార్. ఏడు కూడా సిగ్నల్, కరెంట్ లేదు, నెట్వర్క్ లేదమ్మా. ఇప్పుడు వస్తుందా వాయిస్ బాగా? లేదు సార్. అవునా? రైట్ మా, ఓకే. మీకు ఒక ప్రాబ్లం పెట్టాను వాట్సాప్ లో, వచ్చింది కదా? హలో మా లీలాశ్రీనా? చెప్పండి సార్. వినిపిస్తుందమ్మా? హలో వినిపిస్తుంది సార్, కానీ క్లారిటీగా లేదు సార్. వాయిస్ క్లారిటీ లేదు. హలో ఇప్పుడు వినొస్తుందమ్మా లీలాశ్రీ? సార్ క్లీన్ గా వింటాను సార్. క్లీన్ గా వినిపిస్తే పాప వినపడడం లేదంటా ఉంది. ఎవరు క్లీన్ గా వినపడుతుంది అన్నది? తరుణ్ కుమారా? సార్ తులసి కుమార్ సార్. సారీ, తులసి కుమార్. రైట్. చూడండి అమ్మా ఒకసారి వాయిస్, మీకు సిగ్నల్స్ ఏమన్నా లేవేమో ఒకసారి చూసుకోండి. హలో రైట్. ప్రాబ్లం పెట్టాను, ఇది మనం ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం ఒకటి వేస్తున్నాం ఇంగ్లీష్ మీడియంలో. రిపేట్, క్యాల్కులేషన్ ఆఫ్ రిపేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. సో కాబట్టి ఈ బిల్స్ డిస్కౌంటెడ్ వాటి మీద డిస్కౌంట్, గడువు తీరినటువంటి డిస్కౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలనే దానికి మనకు ఆల్రెడీ టేబుల్ వేసి మనం లాస్ట్ లో ప్రాబ్లం చేసాం. సో అదే సేమ్ ప్రాబ్లం ఇది తెలుగు మీడియంలో ఉంది. ఎందుకంటే మనకు ఎగ్జామ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దానికి చాయిస్ కింద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. సో కాబట్టి ప్రాఫిట్ లాస్ అండ్ అకౌంట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ 3 వేసాము. బ్యాలెన్స్ షీట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఒక 2 దాకేసాము. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లం కూడా ఇంకొకటి ఉంది, దీన్ని వేసి ప్రాక్టీస్ చేద్దాము. రైట్. దీనికోసం మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్ చదువుతాను చూడండి. మనకు 31/3/2010 ఒక బ్యాంకు అంకణా నుండి ఈ క్రింది వివరాలు స్వీకరించబడినాయి. రైట్. దాని కింద మనకు డెబిట్ లో డిస్కౌంట్ చేసిన బిల్లులు ఇచ్చినాడు 51,50,000. ఈ 51,50,000 మనం బ్యాలెన్స్ షీట్ లో డిస్కౌంట్ చేసినటువంటి బిల్లు ఇవి కంపెనీ యొక్క అడ్వాన్సుల కింద, ఆస్తుల సైడ్ అడ్వాన్సుల కింద డిస్కౌంట్ చేసిన బిల్లులు 51,50,000 అనేటివి ఆస్తుల సైడ్ చూపిస్తాం, జస్ట్ అంతే. అలాగే నెక్స్ట్ చూడండి, డిస్కౌంట్ చేసిన బిల్లులపై రిబేట్ ప్రారంభంలో 1/4/2009 ప్రారంభంలో గత సంవత్సరం గడువుతున్నటువంటి డిస్కౌంట్ అంటే 2009 గత సంవత్సరము, మనకు 2010 కరెంట్ ఇయర్ కిందకి ఇచ్చినాడు. కాబట్టి 2010 కి అది మనకు ఈ సంవత్సరం ఆదాయం అవుతుంది. కాబట్టి దాన్ని మనము ఇన్కమ్ కింద చూపించాలి. కాబట్టి డిస్కౌంట్ అకౌంట్ లో మనము దాన్ని క్రెడిట్ చేయాలి. అర్థమవుతుందా? అలాగే వసూలైనటువంటి డిస్కౌంట్ ఎంత ఉంది? 1,45,500 ఉంది వసూలైనటువంటి డిస్కౌంట్. ఈ రెండింటిని క్రెడిట్ చేసి మనకు రిబేట్ ఎంతైతే వస్తుందో, అంటే ఇప్పుడు మనకు కింద దాని కింద బిల్స్ ఇచ్చినాడు చూడండి.
పై చూపిన డిస్కౌంట్ చేసిన బిల్లుల విశ్లేషణ క్రింది వివరాలను తెలుపుతుంది అన్నాడు. బిల్లు తేదీ, మొత్తము, కాలము, సంవత్సరానికి డిస్కౌంట్ రేటు అని 4 కాలమ్స్ లో ఇచ్చినాడు. కాబట్టి మనము జనవరి 13 7,50,000 బిల్లుని 4 నెలలకి డిస్కౌంట్ చేసుకున్నాము అంటే ఆ డిస్కౌంట్ మొత్తంలో గడువు తీరినటువంటి డిస్కౌంట్ ఎంత అంటే 12% చొప్పున 7,50,000 డిస్కౌంట్ చేసుకుంటే, కాబట్టి మార్చి 31 తర్వాత ఎంతైతే ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు, మార్చి 31 అంటే ఏప్రిల్లో 30 రోజులు తర్వాత ఎన్ని రోజులు అయితే ఉంటాయో ఆ రోజులు సంబంధించినటువంటి డిస్కౌంట్ ని మనము గడువు తీరినటువంటి డిస్కౌంట్ రిబేట్ అంటాము. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. సో కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకు ఒక ప్రాబ్లం చేశాం. అమ్మా చెప్పమ్మా రాధిక, సౌండ్ వినపడడం లేదా? వాయిస్ సిగ్నల్ సరిగా లేదు. ఉండమా, మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేస్తాను. ఎందుకు నిన్న ఇప్పుడు ఏమొస్తుందమ్మా రాధిక? ఓకే సార్, వినిపిస్తుంది సార్. వెరీ గుడ్ మా. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేసాం కదమ్మా ఇంతకు ముందు ఒకటి. ఇప్పుడు వాట్సాప్ లో పెట్టినటువంటి తెలుగు మీడియం ప్రాబ్లం లాంటి ప్రాబ్లము రిబేట్ కనుక్కోవడం ఆల్రెడీ నేను పెట్టాను, మీకు చేసాం కదా మనం ఇంతకు ముందు ఒకటి. కాబట్టి ఇది మీకు నేను చెప్తాను, ట్రాన్స్లేట్ చేసి రాసి పెట్టుకోండి. ఈ ప్రాబ్లం మనం రేపు మీరు వేసినా ఓకే, వేయకుండా నేను మార్నింగ్ ఇది చెప్పి తర్వాత 3rd యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. మీరు రాసి పెట్టుకుంటారా ట్రాన్స్లేట్ చేసి, లేకపోతే చెప్పాలా? చెప్పండి సార్. సరే రాసుకోండి. From the following details, of a bank trial balance of a ఏం రాసుకున్నారు మమ్మల్ని సార్ చెప్తాను చూడండి. ఫ్రమ్ ది following details are taken from a trial balance of a bank on 31st/3/2010. On 31st/3/2010. ఓకే మా, రాసుకున్నారా? Following details are taken from trial balance of a bank on 31st/3/2010. ఓకే, నెక్స్ట్ దాని కింద బిల్స్ డిస్కౌంటెడ్ 51,50,000, 51,50,000, అది డెబిట్ క్రెడిట్ అని 2 కాలములుగా పెట్టుకుని గీతలు ఏం గీసుకోబడలేదు, డెబిట్ లో వేసుకోండి చాలు. రైట్. నెక్స్ట్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, బ్రాకెట్ లో డేట్ వేసుకోండి 1/4/2009 అంటే ఓపెనింగ్ లో ఉంది. ఇది మనం ఎప్పటికి వేస్తున్నాం లెక్క? 31st/3/2010 కి వేస్తున్నాం. కాబట్టి ఓపెనింగ్ రిబేట్ అనేది మనకు గత సంవత్సరం గడువు తీరినటువంటి డిస్కౌంట్ ఈ సంవత్సరం వస్తుంది కనుక దీన్ని మనం డిస్కౌంట్ ఖాతాకి క్రెడిట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్,
1,45,500. 1,45,500. The details of the above bills. Next line low. The details of the above bills are as follows. Right. ఇప్పుడు 4 columns పెట్టుకోండి. 4 columns పెట్టుకోండి. బిల్లు డేటు మొత్తం రూపాయలకి సెకండ్ కాలము, ఫస్ట్ కాలం బిల్లు డేటు, సెకండ్ కాలం మొత్తం, థర్డ్ కాలము టైం, ఫోర్త్ కాలంలో డిస్కౌంట్ రేట్ ఫర్ ఇయర్. ఇలా 4 కాలమ్స్ ఉండేటువంటి ఒక టేబుల్ తీసుకున్నారా? గీసారమ్మా? ఎస్ సార్. ఓకే. రైట్. బిల్లు డేటు January 13th. ఇది సేమ్ లెక్క మనం వేయలేదు కదమ్మా? ప్రాబ్లం ఏమన్నా వేసామా మనం? లేదు కదా. చెప్పినటువంటి ఫిగర్స్ వేయలేదు కదమ్మా? వేసినాం సార్. సేమ్ ఫిగర్స్ వచ్చున్నాయా? సేమ్ ప్రాబ్లం ఇది అది ఒకటేనా? సరే వద్దులే, కొట్టేయండి. వేరే ప్రాబ్లము ఇది సేమ్ అకౌంట్స్ ఫిగర్స్ రెండు ఒకటే ఉన్నాయా? ఎంత వచ్చింది? ఓకే. మీ దగ్గర ఇంకేమన్నా ప్రాబ్లమ్స్, మీ దగ్గర టెస్ట్ పేపర్లు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇలాంటి బిల్స్ రిబేటు వద్దులే, ప్రాబ్లం అదే సేమ్ ప్రాబ్లం రెండు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో. అది మీ దగ్గర ఏమన్నా ఉన్నాయమ్మా రిబేట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గర మెటీరియల్స్ లో? ఏమ్మా రాధిక, లేవా? ఇలాంటి ప్రాబ్లమ్స్ వేసి ప్రాక్టీస్ చేయాలి ఇంకా ఒక 2-3. సరే ఉంటే నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో కానీ లేకపోతే ఇంకేమన్నా నా దగ్గర ఉండే మెటీరియల్ ఏదన్నా దాంట్లో కానీ ఉంటే మీకు పెడతాను. అవి నిదానంగా వేసి మీరు ప్రాక్టీస్ చేయండి. పోతే రేపుతో ఈ యూనిట్ కంప్లీట్ చేసి రేపు 3rd యూనిట్ స్టార్ట్ చేస్తాం. ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అకౌంట్స్ చెప్దాం. ఓకేనమ్మా? 2nd యూనిట్. ఓకే సార్. దీన్నే ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అకౌంట్స్, దాన్ని డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ అంటాము. డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ వేరు, డబుల్ ఎంట్రీ సిస్టమ్ వేరు. డబుల్ ఎంట్రీ అంటే అది మనము అకౌంటింగ్ లో మనము ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడానికే, ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతాం. కానీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ ను ఫాలో అవుతాయి. అంటే ఇలాంటి ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అంటే ఇంకా రైల్వేస్, రవాణా సంస్థలు, ఇది ప్రజా ప్రయోజన ఏర్పడినటువంటి సంస్థలు కాబట్టి ఇవి యొక్క అకౌంటింగ్ విధానం డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి అంటే ఈ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది ఇండియాలో, దాని గురించి డీటెయిల్డ్ గా రేపు క్లాస్ లో చెప్పుకొని ఈ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అకౌంట్స్ ఎలా ఉంటాయో అనేది తర్వాత ప్రిపేర్ చేస్తాం. అందుకనే దీనికి మనకి ఇక్కడ డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ అని ఇచ్చున్నాడు యూనిట్ 2 లో. డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఇలా మనకు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అకౌంట్స్ అని.
సో కాబట్టి అవి రెండు రకాలైనటువంటి బ్యాలెన్స్ షీట్లు, రెండు బ్యాలెన్స్ షీట్లు ప్రిపేర్ చేస్తాయి. రెవెన్యూ అకౌంట్స్ కూడా రెండు రెవెన్యూ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాయి. అందుకనే మనము ఆ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటువంటి విధానం అలా ఉంటుంది కాబట్టి వాటికి మనము డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ అంటున్నాము. అంటే ఇంకా ఏంది డీటెయిల్డ్ గా మనం చెప్పుకొని అవి ఎలా క్యాపిటల్ అకౌంట్స్ అలాగే బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తాయి, రెవెన్యూ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాయి, చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ మనం దాని గురించి ఇండియాలో ఈ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, దాన్ని తర్వాత ఎలాంటి అమెండ్మెంట్స్ దానికి చేశారు అనేది డీటెయిల్డ్ గా రేపు క్లాస్ లో చెప్పుకుంటాం. ఓకేనమ్మా? ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ లో మనం చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని అసైన్మెంట్ రాసి పెట్టండి. ఇప్పుడు సెకండ్ యూనిట్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వేశారు బ్యాంక్ అకౌంట్స్ లో? ఏమ్మా రాధిక? హలో, టోటల్ ఎన్ని ప్రాబ్లమ్స్ వేసామ్మా సెకండ్ యూనిట్ లో? మూడు వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి సంబంధించినటువంటి 3 వేసాము, అభ్యాసంలో ఉండేటువంటి 3 వేసాము, రిబేట్ ప్రాబ్లం 1 వేసాం, బ్యాలెన్స్ షీట్ తో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలాంటివి 2 వేసాం. అవునా? మొత్తం 6, 7, 9 ప్రాబ్లమ్స్ వేసాం. కాబట్టి 9 ప్రాబ్లమ్స్ ఈ బ్యాంక్ అకౌంట్స్ లో నుంచి నాకు అసైన్మెంట్ చూపించాలి మీరు. అలాగే ఫస్ట్ యూనిట్ లో నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ అకౌంట్స్ నేను మీకు మెటీరియల్ పెట్టాను. సో మెటీరియల్ లో పెట్టినటువంటి ప్రాబ్లమ్స్ 10 ప్రాబ్లమ్స్ దాకా మనం చెప్పాము. అవి కూడా అసైన్మెంట్ రాసి పెట్టండి. ఓకేనమ్మా? వెరీ గుడ్. ఇంకా ఈ 2 యూనిట్లో ఇంకా మీకు ఏమైనా అర్థం కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? ఏమైనా టాపిక్స్ ఏమన్నా మిస్ చేసామో ఒకసారి మీ సిలబస్ చూసుకోండి, చెక్ చేసుకోండి. A4 సైజ్ పేపర్ లో రాయాలి సార్. అసైన్మెంట్స్ మీ ఇష్టం. మీరు ఒక చిన్న నోట్బుక్ ఒకటి కొనేసి దాంట్లో రాసి పెట్టండి సరిపోతుంది. ఏ పేపర్లో A4 పేపర్ కొన్నా కూడా అది కాస్ట్ అవుతుంది. చిన్న ఒక రఫ్ 10 రూపీస్ లేకపోతే రఫ్ నోట్ బుక్ ఉంటుంది, కొనేసి ఆ సబ్జెక్ట్ పేరు రాసి మీ పేరు రాసి అసైన్మెంట్ అని పెట్టేసి అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ మీ పేరు అసైన్మెంట్ అని పెట్టేసి రాసి పెట్టండి. అవన్నీ ప్రిపేర్ చేసి ఆ ప్రాబ్లమ్స్ మాత్రమే, థియరీ ఏం అవసరం లేదు. ఓకే, ఫస్ట్ యూనిట్ నేమ్ రాయండి, దాంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వేయండి. అలాగే సెకండ్ యూనిట్ బ్యాంక్ అకౌంట్స్, దాంట్లో మనం చెప్పుకునేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వేసి ప్రాక్టీస్ చేసి మీరు నేర్చుకున్న ఊరికి అసైన్మెంట్ రాసేయాలి. అసైన్మెంట్ ఏమన్నాం కదా అని చెప్పేసి ఆ బుక్ లో చెప్పుకునేట్టు మళ్ళీ అసైన్మెంట్ లో రాయమని కాదు, మీ ప్రాబ్లం నీట్ గా ప్రాక్టీస్ చేసి మీరు ఆ ప్రాబ్లమ్స్ వేయగలిగితేనే సొంతంగా అప్పుడు అసైన్మెంట్ లో మనం రాయాలి. అది ఓకే మరిమా, ఎంతమంది అటెండ్ అయినారు ఈరోజు? ఏం మీ బీకామ్ సిఏ సెకండ్ ఇయర్ చాలా తక్కువ మంది అటెండ్ అవుతా ఉన్నారు, 34 మెంబర్స్ కి. అటెండెన్స్ షార్టేజ్ వస్తుంది ఇది ఆన్లైన్ లో. మీకు మళ్ళీ సిఏ వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ లో లేకపోతే ఇబ్బంది పడతారు, మీరే కట్టుకోవాలి కాలేజీ ఫీజులు అవన్నీ. మళ్ళీ అమౌంట్ పడదు మీకు అటెండెన్స్ అటు, ఎందుకంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసేదానికి ఉండదు. అటెండెన్స్ రెగ్యులర్ గా క్లాసులకి అటెండ్ అవ్వాలి, క్లాసులకి అటెండ్ అయిన వాళ్ళకి రేపు మీకు ఎగ్జామ్ ఫీజు కూడా వాళ్ళకే రెగ్యులర్ గా అటెండ్ అయ్యే వాళ్ళకే కట్టించుకుంటాం. చెప్పండి మీ ఫ్రెండ్స్ కి అందరికి రెగ్యులర్ గా క్లాసులకి అటెండ్ అవ్వమని. ఏమ్మా? హలో, ఏం తరుణ్ కుమార్ అన్న తులసి కుమార్? ఏమైనా ప్రాబ్లమ్స్ నేర్చుకున్నావంటే? ఏమైనా ప్రాబ్లమ్స్ ఫస్ట్ యూనిట్ లో కానీ సెకండ్ యూనిట్ లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ నేర్చుకున్నావా? వింటున్నావా? అవి నువ్వు క్లాస్ టైంలో వినలేదు, తర్వాత ఆ వీడియోకి సంబంధించినటువంటి క్లాస్ లో చెప్పినటువంటిది మీకు రికార్డు చేసే లింక్ వస్తుంది,
తర్వాత నువ్వు ఖాళీ టైంలో వర్క్ అయిపోయిన టైంలో అయినా చూసుకున్న ప్రాబ్లమ్స్ నా వీడియో లింక్ చూసుకుంటూ వేసి ప్రాక్టీస్ చేయి. సార్ చూసాను సార్ యూట్యూబ్ సార్. చూసేది కాదు, వేసి ప్రాబ్లమ్స్ వేసి ప్రాక్టీస్ చేయాలి. మరి నేర్చుకో ప్రాబ్లమ్స్. వీడియో మనకు ఆ క్లాస్ చెప్పిందంట రికార్డ్ అవుతుంది కదా, కన్సర్న్ దానికి సంబంధించినటువంటి ఏ రోజు వీడియో ఇంపార్టెంట్ ఉన్నట్టు వీడియోస్ తీసుకొని దాంట్లో ఇలాంటి ఊరికే జనరల్ గా ఏదైనా మాటలు మాట్లాడుతుంటే అలాంటివి కాదు. ప్రాబ్లం చెప్పినప్పుడు ఆ ప్రాబ్లం లో కన్సర్న్ వీడియో తీసుకొని మళ్ళీ విని కూడా ప్రాబ్లం వేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా నిదానంగా అడ్జస్ట్ అవుతున్నాయిలే మేడం టైం టేబుల్ లో. నిదానంగా నా ఫస్ట్ 2 రోజులు ఒక్కొక్కటి చూపించినాయి, 4 చూపిస్తాను. 4 రోజులు పోతే 5 రైట్. ఇది మీకు సెకండ్ యూనిట్. ఏం చెప్పాము? ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ అకౌంట్స్. దీని కింద మనకు ఫస్ట్ డబుల్ అకౌంటింగ్ సిస్టమ్. సో కాబట్టి ఇవి పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటరు, పవరు, రైల్వేస్, ఇవన్నీ కూడా పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్. ఇవన్నీ కూడా అకౌంట్స్ డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ ద్వారా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ ద్వారా అంటే వాళ్ళు క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ అకౌంట్ అనేది ఒక అకౌంట్ ప్రిపేర్ చేస్తారు, అలాగే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారు. క్యాపిటల్ అకౌంట్ అంటే ఓన్లీ దీంట్లో వాళ్ళు ప్రీవియస్ ఇయర్ కి కరెంట్ ఇయర్ కి ఏమేమి క్యాపిటల్ అసెట్స్ ఏమన్నా పర్చేజ్ చేస్తుంటే అవన్నీ క్యాపిటల్ అకౌంట్స్ లో చూపిస్తారు. అంటే వాళ్ళు ఆస్తుల్ని, ఇవి పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్ కాబట్టి ఇవి ఆస్తుల్ని వాళ్ళకు వచ్చినటువంటి ఆ లాభాలు, ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ యొక్క వ్యాపార సంస్థలు అభివృద్ధి చేసుకోవడానికి ఖర్చు చేయడం జరుగుతుంది. అందువల్ల వాళ్ళకు వచ్చినటువంటి ఇన్కమ్స్ అవన్నీ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ క్యాపిటల్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ క్యాపిటల్ అసెట్స్ ఏ అయితే వాళ్ళు పర్చేజ్ చేస్తారో అవన్నీ లాస్ట్ ఇయర్ కి ప్రీవియస్ ఇయర్ కి ఎంత డిఫరెన్స్, రిసీప్ట్స్ ఎంత ఉన్నాయి, ఆ రిసీప్ట్స్ లో నుంచి ఏమేమి క్యాపిటల్ అసెట్స్ వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది, దానికి సంబంధించినటువంటి క్యాపిటల్ అకౌంట్. ఆ రిమైనింగ్ ఇంకా ఏమేమి ఆస్తులు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తారు. క్యాపిటల్ అకౌంట్ ప్లస్ బ్యాలెన్స్ షీట్. ఓకే, మనం చెప్పేదానికన్నా ఈజీ, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ అకౌంట్ డబుల్ అకౌంటింగ్ సిస్టమ్. అలాగే రెవెన్యూ అకౌంట్స్ కూడా వీళ్ళు రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్ అని 2 రకాలైనటువంటి రెవెన్యూ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. రెవెన్యూ అకౌంట్ అండ్ నెట్ రెవెన్యూ అకౌంట్. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ క్యాపిటల్ అకౌంట్ అంటాము, దాన్ని
రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కూడా అంటాము, జనరల్ బ్యాలెన్స్ షీట్. సో సింపుల్ గా నోట్ చెప్పి ఈ ప్రొఫార్మాస్ వేద్దాం రేపు క్లాస్ లో, ఓకేనా? ఎస్ సార్. సార్ ఎగ్జామ్ కి క్యాపిటల్ థియరీ అకౌంట్, క్వశ్చన్ కూడా వస్తుంది సార్. థియరీ క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ లో ఏదైనా ఇవ్వచ్చు మా, ఇప్పుడు ఇవ్వట్లే థియరీ పెద్దగా. బ్యాంక్ అకౌంట్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్యాంక్ అకౌంట్స్ లో థియరీ వచ్చేటువంటి ఏం లేదు, చిన్న చిన్న 3 మార్క్స్ వస్తాయి. నాన్ బ్యాంకింగ్ అసెట్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చెప్పాం కదా, దానికి మెటీరియల్ కూడా పెట్టున్నాను, మీరు నోట్స్ రాసి పెట్టుకోండి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి, నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఏంటి, ఏంది నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఏం చెప్పాం? నాన్ బ్యాంకింగ్ అసెట్స్. అలాగే స్లిప్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్, చీటీ విధానం ద్వారా నమోదు, అవి అలాంటివి రావచ్చు. చీటీ విధానం ద్వారా నమోదు, స్లిప్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్, నాన్ బ్యాంకింగ్ అసెట్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఏంటి అవి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంది, నాన్ బ్యాంకింగ్ అసెట్స్ ఏం చెప్పామ్మా? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నాన్ బ్యాంకింగ్ అసెట్స్, స్లిప్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్. ఏం చెప్పామ్మా మూడింటిని గురించి? అలాగే రిబేట్ అంటే ఏంటి, రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, అడ్వాన్స్లు వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వాన్సెస్ చెప్పాం. బ్యాంక్స్ ఆర్ క్లాసిఫైడ్ అడ్వాన్సెస్ ఇంటూ 4 groups, 4 major groups. సో అవన్నీ అలాంటివి రావచ్చు షార్ట్ నోట్స్, అంతేగాని పెద్దగా ఏం రాదు. కాకపోతే ఫస్ట్ యూనిట్ లో వస్తుంది ఏంది, ఎలాగా అంటే ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్, నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రేడింగ్ అండ్ నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్, వ్యాపార సంస్థలు వ్యాపారేతర సంస్థల యొక్క ఉన్నటువంటి మధ్య వ్యత్యాసాలు అని అడుగుతాడు థియరీ, లేదా ప్రాబ్లమ్స్ కూడా ఒక ప్రాబ్లమ్ ఒక థియరీ అడుగుతాడు ఫస్ట్ యూనిట్ లో. సెకండ్ యూనిట్ లో థియరీ అడిగేంత మనకు లేదు, ప్రాబ్లమ్స్ అడుగుతాడు సెకండ్ యూనిట్ అది బ్యాంక్ అకౌంట్స్ లో. ఇప్పుడు మనం చెప్పేటువంటి ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అకౌంట్స్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి సంబంధించినటువంటివి మనం చూద్దాం. మోడల్ పేపర్ చూసి ఎలా వస్తుందో మనం ఒకసారి చూద్దాం, ఓకేనమ్మా? ఓకే సార్. అది చూడండి, అవన్నీ చదవండి. చెప్పాం కదా ఇవి నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఏంటి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి చెప్పామా? గుర్తుందా కొద్దిగా? ఎస్ సార్. ఏంటి చెప్పమా రాధిక? నాన్ పర్ఫార్మింగ్ అంటే ఏంటి చెప్పు ఫస్ట్. పని చేయనటువంటి ఆస్తి అని అంటాం తెలుగులో. ఏంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే? బ్యాంక్ లో ప్రజలు మామూలుగా వెళ్తారు కదండి సార్, అప్పుడు డబ్బులకి నగదు లోన్, బ్యాంకు ఖాతాదారులకు ఇచ్చినటువంటి లోన్స్, ఖాతాదారులకు బ్యాంక్స్ లోన్స్ ఇస్తుంది కదా, ఆ లోన్స్ ని బ్యాంకు అడ్వాన్స్ అసెట్స్ కింద చూపిస్తుంది. అవి ప్రిన్సిపల్ అమౌంట్ అయితే బ్యాంక్ మామూలుగా లోన్స్ ఇచ్చినప్పుడు వాయిదాల రూపంలో రాబట్టుకుంటుంది తిరిగి, ఆ రీపేమెంట్ వాయిదాల రూపంలో తిరిగి రాబట్టుకుంటుంది. అలా ఖాతాదారులు బ్యాంకు రీపేమెంట్ చెల్లించడంలో వాళ్ళు విఫలమైనట్లయితే 12 మాసములకు పైబడి ప్రిన్సిపల్ అమౌంట్, అలాగే 6 మాసములకు పైబడి కనుక వడ్డీ బకాయి ఉన్నట్లయితే వీటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. పని చేయని అవి ఆస్తులుగా చూపిస్తాయి బ్యాంకులు, కానీ 12 మాసములు పైబడి రీపేమెంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఖాతాదారుడు చెల్లించలేదనుకో, అవి ఎన్పిఏలు అంటాం. సింపుల్ గా ఎన్పిఏలు అంటే నాన్ పర్ఫార్మింగ్. అది అసెట్స్ ఉన్నా కానీ అడ్వాన్స్ కింద చూపించినా కానీ సంస్థకి దానివల్ల ప్రయోజనం ఉండదు, ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి అందుకనే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటున్నాం. ఇలా బ్యాంకులు ఖాతాదారులకి లోన్స్ ఇచ్చినప్పుడు అవి వాయిదాల రూపంలో రాబట్టుకుంటుంది. ఇలా 12 మాసములకు పైబడి ప్రిన్సిపల్ అమౌంట్ అంటే లోన్ తీసుకున్నటువంటి అమౌంట్ 12 మాసములకు పైబడి బకాయి ఉన్నప్పుడు, వడ్డీ 6 మాసముల నుంచి బకాయి ఉన్నప్పుడు,
ఇలాంటి వాటిని బ్యాంకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటుంది. ఇలాంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మీద ఏదన్నా లాభము నష్టము అంటే ఇలాంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మీదే మనం ఏర్పాటు చేస్తాం. అంటే స్టాండర్డ్ అసెట్స్ అని, మళ్ళీ అడ్వాన్స్డ్ 4 రకాలుగా వర్గీకరించారు. స్టాండర్డ్ అసెట్స్, సబ్ స్టాండర్డ్ అసెట్స్, డౌట్ఫుల్ అసెట్స్, లాస్ అసెట్స్ అని. సో అలాంటి వాటిపైన ఏదైనా ప్రొవిజన్ ఏర్పాటు చేయాల్సి వస్తే మనం న్యూ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారము స్టాండర్డ్ అసెట్స్ పై 0.4%, సబ్ స్టాండర్డ్ అసెట్స్ పై 15%, అవునా. 1 year డౌట్ఫుల్ అసెట్స్ విత్ ఇన్ 1 year అయితే 25%, 1 year to 3 years లోపలైతే మనము 40%, 40%, డౌట్ఫుల్ డేట్స్ అయితే 100%, లాస్ అసెట్స్ అయితే 100%. సో ఈ విధంగా మనము వాటినే ఆ ఎన్పిఎల్ గా ఉన్నటువంటి అసెట్స్ అడ్వాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి మీదే మనం రాని బాకీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే చెప్పాము. నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఏం చెప్పాము? మామూలుగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం బ్యాంకులు ఎలాంటి స్థిరాస్తులు కానీ కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదు. వాళ్ళ యొక్క ప్రయోజనాలకి టేబుల్స్, కంప్యూటర్స్ ఇలాంటివి తప్ప బ్యాంకులు స్థిరాస్తులు కొనడం కానీ అమ్మడం కానీ చేయవు. అయితే మళ్ళీ నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఎట్లొస్తాయి అంటే బ్యాంకు ఖాతాదారులకి లోన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగి చెల్లించినటువంటి పక్షంలో వాళ్ళ యొక్క సెక్యూరిటీస్ డాక్యుమెంట్స్ ఏదైనా ఇచ్చి వాడు లోన్ తీసుకుంటాడు. వాడు పొలాలకు సంబంధించినటువంటి పత్రాలు, ఇంకేదైనా ప్లాట్కి సంబంధించినటువంటి లేదా గోల్డ్ ఏదైనా వాడు సెక్యూరిటీకి పెట్టి బ్యాంక్ లోన్స్ ఇస్తుంది. సొంత పూచీకత్తుపై బ్యాంక్ ఎవరికి లోన్స్ ఇవ్వదు. వాడు లోన్స్ తీసుకునేటువంటి వ్యక్తి యొక్క ఏదైనా డాక్యుమెంట్స్ తీసుకుంటుంది. అలాంటి డాక్యుమెంట్స్ ని వాడు బాకీ చెల్లించినప్పుడు జప్తు చేస్తుంది. ఆ బ్యాంకు ఖాతాదారుల యొక్క ఆస్తులను జప్తు వాడు బాకీ తిరిగి చెల్లించడంలో విఫలమైనట్లయితే ఆ బ్యాంకు ఖాతాదారుల యొక్క ఆస్తుల్ని జప్తు చేస్తుంది. ఆ జప్తు చేసినటువంటి ఆస్తుల్నే మనం ఇక్కడ నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటున్నాము. ఆ నాన్ బ్యాంక్ పేరులోనే ఉంది, నాన్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ ఆస్తులు కానివి నాన్ బ్యాంకింగ్ అసెట్స్. ఓకేనా. సో కాబట్టి ఇవి వీటిని జప్తు చేసినటువంటి 7 సంవత్సరాల లోపల బ్యాంకులు ఏం చేయాలి? ఓట్ల ద్వారా అమ్మేసి ఆ ఆస్తులు జప్తు చేసినటువంటి ఆస్తులను అమ్మేసి వాడికి రావాల్సినటువంటి మొత్తం వడ్డీతో సహా రాబట్టుకుంటుంది. ఒకవేళ ఆ ఆస్తుల అమ్మకంలో లాభం కానీ నష్టం కానీ వస్తే ఆ మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాలో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద షెడ్యూల్డ్ 16 లో చూపించవచ్చు. ఏమ్మా, ఇది నాన్ బ్యాంకింగ్ అసెట్స్ కి సంబంధించినటువంటిది. అలాగే నెక్స్ట్ స్లిప్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్ అని చెప్పాము. చీటీ విధానం ద్వారా నమోదు. బ్యాంకులు తయారు చేసి బ్యాంకుల లోపలే ముద్రించినటువంటి కొన్ని పత్రాలు ఇచ్చి ఖాతాదారుల చేత నింపి వాటి ఆధారంగా బ్యాంకులు ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం జరుగుతుంది. మన బ్యాంకులో డబ్బులు వేయాలన్న నోటుతో చెప్పి ఇదిగో నా బ్యాంకులో డబ్బులు ఏంటి వేయడు, నా డబ్బులు ఉంది బ్యాంకులో ఏంటి టీ అంటే ఈడు. ఏదైనా చేయాలంటే మనం దేంతో చేయాలి? ఆడ విత్ డ్రా ఫామ్ ఉంటుంది, లేకపోతే పేయిన్ స్లిప్ ఉంటుంది. వాటి ఆధారంగా ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ రికార్డ్ చేస్తుంది. కాబట్టి దాన్ని మనము స్లిప్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్ అంటాం. చీటీ విధానం ద్వారా నమోదు. ఎందుకు ఈ చీటీ విధానం ద్వారా బ్యాంకులు ప్రతి ఒక్క వ్యాపార వ్యవహారాన్ని నమోదు చేస్తాయంటే బ్యాంకులకి ఖాతాదారులు వేల లక్షల సంఖ్యలో ఉంటారు. కాబట్టి ఓట్లు ఈ చీటీ విధానం ద్వారా వ్యాపార వ్యవహారాన్ని రికార్డు చేశారు. ఈ బ్యాంక్ యొక్క వ్యవహారాన్ని రికార్డు చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇలా రికార్డు చేయడం వల్ల ప్రతి ఒక్క ఖాతాదారుడికి సంబంధించినటువంటి నిల్వలు ఎప్పటికప్పుడు వాడు చెక్ చేసుకునే దానికి వీలుగా ఉంటుంది. వాడు ఇచ్చినటువంటి ఆ ఓచర్స్ ఏవైతే ఉంటాయో స్లిప్ సిస్టమ్స్ అవన్నీ రికార్డ్ ఆధారంగా చేసుకొని వాడు
ప్రైమరీ బుక్ ఆఫ్ దాంట్లో ప్రాథమిక పుస్తకంలో ఎంట్రీ వేయడం కానీ, దాని ద్వారా లెక్చర్స్ లో పోస్ట్ చేసే దానికి అన్నిటికీ ఆధారంగా ఏ ఉంటాయంటే మనం నింపినటువంటి బ్యాంకులే తయారు చేసి ఖాతాదారుల చేత నింపబడినటువంటి ఆ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి దాన్నే మనం ఇక్కడ స్లిప్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్ అంటాం. ఓకేనమ్మా? సో దీనివల్ల ప్రయోజనాలు లాభాలు కూడా ఉంటాయి. సో అది ఒకసారి చూసుకోండి డీటెయిల్డ్ గా. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్లిప్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్ అండ్ వాట్ ఆర్ ద లిమిట్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఒకసారి డీటెయిల్డ్ గా చూసుకోండి. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మీకు వాట్సాప్ దాంట్లో పెట్టున్నాను అనుకుంటాను. అలాంటివన్నీ నోట్స్ రాసి పెట్టుకోండి. ఊరికి సింపుల్ గా 1-2 వాక్యాలు అర్థం ఇచ్చేట్టుగా మనం బ్రెయిన్ లో పెట్టుకున్నామంటే తర్వాత దాన్ని ఎలాబరేట్ చేసి ఎంతైనా రాసుకుంటూ పోవచ్చు. స్లిప్ సిస్టమ్ అంటే బ్యాంకుల చేత తయారు చేయబడి ఖాతాదారుల చేత నింపబడినటువంటి ఆ స్లిప్స్ ద్వారా బ్యాంకులు వ్యాపార వ్యవహారాలు నమోదు చేయడాన్ని స్లిప్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్ అంటాము. ఓకేనా? ఓకే సార్. ఓకే మా లీలాశ్రీ, ఇప్పుడు వినొస్తుందా వాయిస్ బాగా? అలాగే ఉంది సార్. ఓకే, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకేమ్మా. తరుణ్ కుమార్ అనే వస్తుంది, తులసి కుమార్. ఫస్ట్ బీకామ్ సిఏలో ఒక అబ్బాయి అన్నాడు తరుణ్ కుమార్ అని, అదే వస్తా ఉంది. సరేలే, చెప్పండి సార్. సరేలే తులసి కుమార్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. ఓకే సార్. నంబర్ ఉందా నా దగ్గర? మీది నా దగ్గర సార్ నంబర్ ఉందా నీది? ఉన్నదా? నా దగ్గర ఉండాలి, సేవ్ చేసుకుంటా. ఉందిలే. ఓకే సరే, ఒకసారి కనుక్కో ఎన్ని గంటల దాకా షాపులో ఏంటనే. సార్ 6-7 వరకు ఉంది సార్. అవునా? అవును సార్. అది ఏదో పంపని చెప్పాను. అది ఒకసారి పంపని చెప్పాను, ల్యాప్టాప్ తీసుకుంటా వాళ్ళు బెంగళూరులో. ఆయన వెళ్ళాడు. ఎన్ని గంటల దాకా షాపులు ఉంటాయి కనుక్కోవాలంటే కాల్ చేస్తాను. ఓకే సార్. ఓకే మా, మీకు అందరికి బాయ్ మా. రేపు ఇది చెప్దాం, సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. డబ్బా అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఏంటి డీటెయిల్డ్ గా కొంచెం చెప్పి, ఈ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి దాని గురించి డీటెయిల్ గా. ఓకేనమ్మా? ఓకే మా, బాయ్ మా.